ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, బాగున్నారు. మనం నమ్ముచున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టేసి యూట్యూబ్ ఛానల్ ద్వారా మరొకసారి మీ ముందుకు వస్తున్నాము. మన తండ్రి అయిన దేవుడు భూమి ఆకాశమును సృష్టించి, సృష్టిలో ప్రథమ ఫలముగా మానవుని సృష్టించి, ఆ మానవుడు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు దేవుడు చక్కటి మాటను, ఒక మాటని మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటను ఒకసారి మనము బైబిల్ గ్రంథంలో చూసుకొని ముందుకి కొనసాగుదాం. దేవునికి స్తోత్రం. చూడండి, ఆది కాండము 1వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట అంటాడు, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొందుడి. చూడండి, దేవుడు ఏం చెబుతున్నాడంటే మీరు ఫలించి అభివృద్ధి పొందమంటున్నాడు. ప్రభు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఫలించి అభివృద్ధి పొందటం అనేది రెండు రకాలుగా మనకి కనబడుతుంది. ఒకటి, ఈ లోకానుసారంగా ఫలించి అభివృద్ధి పొందాలి. రెండవదిగా ఆత్మానుసారమైన అభివృద్ధి పొందాలి. అయితే మొట్టమొదటికి ఇక్కడ మనం చూసినట్లయితే, ఈ లోకములో దేవుని కాక మరి దేని ద్వారైనను కూడా మనము అభివృద్ధిలోనికి రాలేము. దేవుడిచ్చిందే మనకు ఆశీర్వాదం కనుక దైవ చిత్తాన్ని తెలుసుకొని, దేవుడు ఏదైతే ఒక సంకల్పము చొప్పున నిన్ను నిర్మించినాడో ఆ సంకల్పమును వెరిగి, ఆ ప్రణాళికను వెరిగి నువ్వు ఈ లోకములో ఫలించేవాడిగా ఉండాలి, అభివృద్ధి పొందేవాడిగా ఉండాలి. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి మనిషికి కూడా దేవుడు ఒక ప్రణాళిక పెట్టి, ఆ ప్రణాళిక ప్రకారమే అతన్ని తల్లి గర్భంలో నుంచి ఈ లోకంలోకి తీసుకువస్తూ ఉంటాడు. ఎందుకంటే తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు నీ స్థితిగతులన్నీ వెరిగిన దేవుడు. చూసారా, మనము తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే మనం ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతామో, ఏమేమి చేస్తామో అన్నీ కూడా దేవునికి తెలుసు. కనుకనే దేవునికి తెలుసు కనుకనే దేవుడు ఏమన్నాడంటే, ఈ లోకంలో మీరు అభివృద్ధి ఫలించి అభివృద్ధి పొందమన్నాడు. అయితే ఈ లోకానుసారంగా మనందరము ఫలిస్తున్నాం. ఒకరొకరం ఏదో ఒక రకంగా వ్యవసాయం, భూమి పంటలలోనో లేకపోతే వేరే వేరే పనులు చేస్తూ ఆత్మీయంగా ఈ లోకానుసారంగా మనం ఫలిస్తున్నాం. శరీరానుసారంగా ఒకరినిద్దరు దేవుడు మనకి ఇచ్చిన గర్భఫలను బట్టి మనం ఈ లోకాన్ని ఫలిస్తూ ఈ లోకాన్ని మనము స్వతంత్రించుకుంటున్నాం. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఇది భూఫలము. ఇది ఏమంటారంటే భూఫలము అంటారు. కనుక ఈ భూఫలములో మనం అభివృద్ధి పొందుతున్నామేమో కానీ ఆత్మానుసారంగా మనము అభివృద్ధి పొందలేకపోతున్నాం. ఆత్మానుసారమైన అభివృద్ధి పొందాలంటే ఒక మాట మీరు బైబిల్ గ్రంథంలో చూడండి. ఏమిటి ఆ మాట అంటే, ఫిలిప్పీలు రాసిన పత్రికల పాఠంలో నుంచి, ఫిలిప్పీలు రాసిన పత్రికలో చక్కటి మాట నేను మీకు చూపిస్తాను. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అందరూ కూడా ఒకవేళ మీ దగ్గర ఏమైనా అవకాశం ఉంటే బైబిల్ తెరచండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, ఒక వచనం మనం ధ్యానం చేద్దాం. చూడండి, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారవుటకు మీ ప్రేమ తెలివి తేటలతో సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడిదై అంతకంతకు అభివృద్ధి పొందవలెను. దేవునికి స్తోత్రం. జ్ఞాపకం, శ్రేష్టమైన కార్యములు అంటే మంచి కార్యములు. ఈ మంచి కార్యములు చేస్తూ వివేచింపగలవారమై అంటే వివేచన గలవారమై, దేవుని సన్నిధిలో మంచి కార్యములు చేస్తూ వివేచన గలవారమై, ప్రేమను తెలుసుకొని సకల విధములైన అనుభవ జ్ఞానముల వల్లే మనం కూడుకొని ప్రతి విధమైన సమస్యను మనము దేవుని యొక్క సన్నిధిలో చూసుకునేవారుగా ఉండాలి. అందుకనే ఇక్కడ ఆత్మఫలములు ప్రేమ, ఈ ప్రేమ అనేది చాలా విలువైనది. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని చక్కటి మాట ఏమంటే, శ్రేష్టమైన కార్యములు అంటే మంచి కార్యములు చేస్తే మంచి ఫలాలు మనము పొందుకుంటాం. అందుకనే ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, నీవు ఏ విత్తనమైతే విత్తావో అదే పంటను నువ్వు కోస్తావు. చూసారా, ఏ విత్తనమైతే విత్తావో అదే పంటను నువ్వు తిరిగి కోస్తావు. అందుకనే మంచి ఈవులను మనం విత్తాలి, మంచి కార్యములను ఈ లోకములు మనం జరిగించాలి. అప్పుడే దేవుని దగ్గర నుంచి మనకి మంచి ఆశీర్వాదములు బయలుదేరతాయి. అయితే అందుకాకుండా ప్రభు జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకానుసారంగా మనము ఏమి విత్తుతున్నాము, ఏమి విత్తి అభివృద్ధి పొందుతున్నాము అన్నది మనం ఆలోచన చేస్తూ ఉంటే, ఈ లోకంలో ఉన్నదంతా కూడా జీవపు డమ్మములే.
కనుక జీవపు డంబములను విత్తి జీవపు డంబములే మనం కోసుకొని జీవపు డంబముల చేతనే మనము అభివృద్ధిలోనికి వస్తున్నాము. ప్రతి మనిషి కూడా ఈ లోకములో ఎక్కడో ఒక చోట కాడ రోజుకి ఏదో ఒక చోట కాడ మనము జీవపు డంబములు చూపిస్తూనే ఉన్నాము. ఎందుకంటే ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా మనము పలుకుచ్చు ఉన్నాము. మనం అనేకులను మనం మోసం చేసే వారిగా ఉన్నాము. అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే దేవుడిచ్చిన ఆత్మ ఫలమును మనం పొందుకోలేక, దేవుడిచ్చిన ఆ ప్రతిఫలమును మనం పొందుకోలేక ఈ లోకానుసారంగా జీవిస్తూ ఈ లోకంలో మనం పడిపోయి ఈ లోకంలో మనం తిరుగుచ్చు ఉన్నాం. కనుక ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే ఆత్మానుసారంగా ఫలించే వారిగా ఉండాలి. ఆత్మ దేవుని కార్యములు జరిగిస్తూ ఉంటది. అందుకనే మీరు మంచి కార్యములు చేయగలిగిన వారండి. మంచి ఈవులను మనం అనేకులకు పంచిపెట్టాలి. మంచి కార్యములు మన జీవితంలో జరిగించాలి. అప్పుడే దేవుని చేత మనము అభివృద్ధి పొందుతాం. దేవునికి స్తోత్రం. కనుక ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మనం ఈ లోకంలో అభివృద్ధి పొందాలంటే దేవుని చిత్తము జరగాలి మన జీవితంలో. దేవుని చిత్తము లేకపోతే మంచి కార్యములు మనం చేయలేము, మంచి అభివృద్ధి మనము పొందలేము. కనుక ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, బైబిల్ గ్రంథంలో ఇంకా అనేకమైన మర్మాలు మనకు దాగి ఉన్నాయి. అందుకని ప్రతి విషయంలో కూడా ఏం చేయాలంటే బైబిల్ని స్పష్టంగా ధ్యానించాలి, స్పష్టంగా మనం చదవాలి. అందుకనే ప్రతి విషయంలో దేవుని యొక్క అనుభవం జ్ఞానం కలిగిన వారమైండి దైవ చిత్తాన్ని తెలుసుకొని దైవ చిత్తానుసారంగా మనం ఈ లోకంలో ఫలించి అభివృద్ధి పొందాలి. అనేక ఆత్మలను దేవుని సన్నిధికి నడిపిస్తూ అనేక ఆత్మలను రక్షిస్తూ ఈ లోకంలో దైవ సన్నిధిని జరిగించేవారిగా మనం అందరం ఉండాలి. ఎందుకంటే ప్రభు జ్ఞాపకం చేసుకుని యేసుక్రీస్తు నశించిపోతున్న వారి వరకు ఈ లోకానికి వచ్చినాడు. అలాగనే ఎందరో ఈ లోకములో నశించిపోతున్న ఆయా బలహీనల ద్వారా, ఆయా సమస్యల ద్వారా, ఆయా విరుకుల ఇబ్బందుల ద్వారా వారికి చక్కటి మంచి కార్యములు చేసి చక్కటి అవకాశమును వారికి మనము దేవుని గురించి చక్కగా తెలియపరుస్తూ ఇంకా లేదా మంచి కార్యములు చేస్తూ దేవుని వైపు తిప్పుతూ దేవుని సన్నిధిలో అనేకుల్ని మనము దేవుని చేత ఆశీర్వదించబడే వారిగా అనేకులను మనము తీసుకొని ప్రభు సన్నిధికి ప్రభు చేతలో ఒప్పజెప్పినట్లయితే దేవుడు గొప్ప ఆశీర్వాదము నీకును నీ కుటుంబానికి నాకును మనందరికీ అనుగ్రహించబడను గాక. ఆమేన్. తనలో వచ్చిన చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి మంతుడా, సర్వాధికారి నీకు లెక్కలేని వందనాలు తండ్రి. స్తోత్రం. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో మీరు ఫలించి అభివృద్ధి పొందమన్నావు ప్రభువా. మేము ఈ లోకానుసారంగా ఫలించి అనేక విధాలుగా అభివృద్ధి చెందుతున్నామేమో, కానీ ఆత్మానుసారంగా ఫలించలేకపోతున్నాం. ఆత్మానుసారమైన కార్యములు జరిగించడం. ఇదిగో ప్రభువా, ఆత్మానుసారంగా ఫలించాలంటే మీరు మంచి కార్యములు చేయమంటున్నావు ప్రభువా. ఆ మంచి ఏదో చెడేదో మీరు మాకు తెలియపండి అయా. మంచి ఈవులను ప్రభావ మేము అనేకులు పంచుటకు నీ కృప చూపించండి అయా. ఏదైతే నీ చిత్తానుసారంగా ఈ లోకంలో మేము జరిగిస్తున్నామో అదే మంచి ప్రభువా. అటువంటి మంచి కార్యములు అనేకులకు తెలియపరుస్తూ నీ గురించి సర్వలోకములకు సర్వ సృష్టికి సువార్తను అందిస్తూ మారు మనసు రక్షణ అనేకులకు తెలియపరుస్తూ ఇగో ప్రభువా నీ సన్నిధానానికి తీసుకొచ్చు వారందరూ కూడా అభివృద్ధిలోనికి వచ్చి అయా నీ యందు భయభక్తులు కలిగి అభివృద్ధి పొందుటకు నీ కృప చూపించే మీరే సహాయం దయచేయమని సమస్త నీకే మహిమ ఘనత ప్రవచించులాగా ఎన్న వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించే కృపా భాగ్యం ప్రతిబిడకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.